కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. సుప్రీంకోర్టులో ఎన్నికల కమిషన్ గురించి, ఎన్నికల కమిషనర్ల నియామకం గురించి ప్రస్తుతం కేసు నడుస్తూ ఉంది. వాస్తవంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 324 ప్రకారం భారతదేశంలో ఎన్నికలు నిర్వహించడానికి జాతీయ ఎన్నికల కమిషన్ ఏర్పడింది. రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి, లోక్సభ, శాసనసభ, రాజ్యసభ, శాసనమండలి ఈ ఎన్నికలన్నీ కూడా ఎన్నికల కమిషన్ నిర్వహించాలి. అట్లాగే ఓటర్ల జాబితాలు తయారు చేయాలి. అంటే ఎన్నికల కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. ఎన్నికల కమిషన్ ఏర్పడిన తొలి సంవత్సరాల్లో 1950, 60, 70 ఆ ప్రాంతాల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ ఒక్కరే పనిచేసేవాడు. కానీ తరువాత కాలంలో జరిగినటువంటి మార్పులు ప్రధాన ఎన్నికల కమిషనర్, 2 ఎన్నికల కమిషనర్లు, అంటే 3 త్రిసభ్య కమిషన్గా అది రూపొందింది. ఆ తర్వాత కాలంలో ప్రధాన ఎన్నికల అధికారి, 2 ఎన్నికల కమిషనర్లుగా ఎవరిని నియమించాలి? రాష్ట్రపతి నియమిస్తారు, మన అందరికీ తెలుసు. రాష్ట్రపతి నియమిస్తారు. కానీ ఎవరిని నియమించాలని చెప్పేసి పేర్లు సూచించడానికి ఒక కమిటీ ఏర్పడటం ప్రారంభమైంది. ఆ కమిటీలో, ఈ పేర్లు సూచించేటటువంటి కమిటీలో ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడు, మళ్ళీ చెప్తున్నాను, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడు, వీళ్ళ 3 సభ్యులుగా ఉండి ప్రధాన ఎన్నికల అధికారిగా ఎవరిని నియమించాలి, ఎన్నికల కమిషనర్గా ఎవరిని నియమించాలి, రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారు, వాళ్ళు నియమిస్తారు. కానీ ఆశ్చర్యకరంగా 2023లో ఒక సవరణ ద్వారా ఈ కమిటీ కంపోజిషన్ మార్చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎలా మార్చింది? ప్రధానమంత్రి ఉంటారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర మంత్రి ఉంటారు అని పెట్టి, ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి, ప్రతిపక్ష నాయకుడు. ఎంత దారుణమైన విషయం! ఎందుకంటే ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి ఒకరే కదా, ఆయన క్యాబినెట్లో సభ్యుడు కదా, వాళ్ళిద్దరితో ఒక మాట అయిపోద్ది కదా, ఇంకా అక్కడ స్వతంత్రత ఏముంది? కాబట్టి 2023లో ఎన్నికల కమిషన్ యొక్క నియామక విధానానికి సంబంధించి సిఫార్సు చేసే కమిటీ యొక్క కంపోజిషన్ మార్చేశారు ఒక సవరణ ద్వారా. సో ప్రస్తుతం కమిటీ ప్రకారం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి, అలా ప్రతిపక్ష నాయకుడు ఉంటారు. ఈ ప్రతిపక్ష నాయకుడు ఏదైనా పేరు సూచించినా ఉపయోగం ఏముంటుంది? ప్రస్తుతం ఆ విధంగా నియామకాలు జరుగుతుంది. దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టు గత కొన్ని నెలలుగా ఈ కేసును విచారిస్తూ నిన్న విచారణ పూర్తి చేసి, జస్టిస్ దీపాంకర్ దత్తా ఆధ్వర్యంలో ఉన్న బెంచి విచారణను పూర్తి చేసింది. ప్రస్తుతానికి తీర్పుని రిజర్వ్ చేశారు. తీర్పు ఎలా వస్తుందో మనం చూడాలి. కానీ నేను అనుకోవటం సుప్రీంకోర్టు ఖచ్చితంగా స్పందించి దీన్ని పాత స్థాయికి తీసుకెళ్ళాలి. పాత స్థాయికి అంటే ఏమిటి? ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడు. అలా ఉన్నప్పుడు కొంతైనా న్యాయం జరగడానికి నియామకాల్లో అవకాశం ఉంది. అందుకని సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో వేచి చూద్దాం. ప్రజాస్వామ్యానికి అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుందని చెప్పేసి భావిస్తూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.